ఓం నమో నారాయణ. జై గురువాయూరప్పన్. జై శ్రీమన్నారాయణ. శ్రీమన్నారాయణీయం 12వ దశకం వరాహావతార వర్ణనము. 13వ దశకం హిరణ్యాక్ష వధ. ఆత్ముడైన స్వయంభువు మనువు శతరూపతో కలిసి బ్రహ్మదేవునికి ప్రణమిల్లి వినయముతో తల వంచి దోసిల్లొగ్గి ఇలా అన్నాడు. బ్రహ్మదేవ, జీవరాశులు పుట్టుక, పెరుగుదల, చావు అనే మూడిటికి నీవే కారణం కదా. మేము ఏ పని చేయాలో సెలవీయవలసింది. మేము ఏ పని చేస్తే నీకు బాగా సంతోషం కలుగుతుంది. తండ్రికి కుమారుడు భక్తితో సేవ చేసి ఇహలోకం పరలోకం కీర్తి పొంది స్తుతిపాత్రుడు అవుతాడు. కాబట్టి అటువంటి మంచి పని తెలపవలసింది తండ్రి అని అడగగా స్వయంభువు మనువు మధుర వచనాలకు బ్రహ్మదేవుడు మనసులో చాలా సంతోషపడ్డాడు. ప్రేమతో తన కుమారులతో ఇలా అన్నారు. కుమార, తండ్రి ఆజ్ఞను తలదాల్చి ముందుండి తాను చేయదగిన పని తండ్రికి ఏది చెబితే దాన్ని తన శక్తియుక్తులతో వృధా వేయకుండా చేయటం, శ్రీహరి పాదసేవ చేయటం, ప్రజాపరిపాలన చేయటం అనేవి కుమారుడు తండ్రికి సేవ చేయటమే అవుతుంది. కాబట్టి పుణ్యాత్మ, ఆ విషయం వివరిస్తాను. యజ్ఞ స్వరూపుడు పరమాత్మ, ఇంద్రియాలకు ప్రభువు, సర్వవ్యాపి, పద్మనయనుడు అయిన శ్రీహరి గురించి భక్తితో యజ్ఞం చేయి. అది చేస్తే మాధవుడు సంతోషిస్తాడు. ఆ స్వామి దానిని ప్రేమతో గ్రహిస్తే లోకాలన్నీ సంతృప్తి పొందుతాయి. కాబట్టి యజ్ఞాలు చేయవలసింది. కాబట్టి కుమార, ఎలాంటి మార్పులకు లోను కాని హరి గురించి యజ్ఞాలు చేయి. అందువలన నీ మనసు మంగళమవుతుంది. నీ పుత్రులతో నీ కుమారులతో కూడా నీవు ఈ భూమండలాన్ని పరిపాలించు, ధర్మ మార్గంలో రక్షించు అని విధాత అంటే మనువు ఇలా అన్నాడు. తండ్రి, నీ ఆజ్ఞ ప్రకారమే చేస్తాను. నాకు నా పుత్రులకు ఉండటానికి తగిన ప్రదేశం ఎక్కడా కనిపించటం లేదు. తండ్రి బ్రహ్మదేవ, సమస్త ప్రాణి సమూహానికి ఆధారమైన భూమి ఇప్పుడు జలరాశిలో మునిగిపోయి ఉంది. అందువలన చోటే లేదు అని అన్నాడు. ఎందుకంటే హిరణ్యాక్షుడు భూమిని సముద్రంలో ముంచేశాడు. కాబట్టి సముద్రంలో నుంచి భూమిని పైకి తెచ్చి ఉపాయం ఆలోచించి దాన్ని నాకు ఇప్పుడు చెప్పవలసింది అనగా బ్రహ్మ తన మనసులో ఆలోచించాడు. మనువుతో ఇలా అన్నాడు. పుత్ర, వారాశిలో మునిగిపోయిన భూమండలాన్ని ఏ ఉపాయంతో ఉద్ధరించాలి? పూర్వం లోకాలు నిర్మించే సమయంలో మొదట నీటినే పుట్టించాను, తర్వాత భూమిని సృష్టించాను. ఇప్పుడు భూమి నీటిలో మునిగి రసాతలంలో మునిగిపోయింది కదా. సమస్త జగత్తును సృష్టించటానికి తొందరపడి నేను ఈ భూమిని ఎలా ఉద్ధరించాలా అని బ్రహ్మ సర్వ ప్రాణులకు అంతరాత్మ, పురుషోత్తముడు, పద్మనయనుడు, శ్రీపతి అయిన ఆ శ్రీహరిని తన మనస్సులో నిలుపుకొని ధ్యానిస్తున్నాడు. పురుషోత్తముడు ఆ సమయములో బ్రహ్మదేవుడి యొక్క ముక్కు రంధ్రం నుండి యజ్ఞ వరాహస్వామి బ్రొటనవేలి పరిమాణంతో జన్మించాడు. జన్మించడమే ఒక్క క్షణకాలంలో పెద్ద ఏనుగంత పెరిగాడు. అప్పుడు ప్రజా సృష్టి కార్యం కోసం నియుక్తులైన మరీచి మొదలైన మహామునులు, ముని కుమారులు మనువుతో కూడా శ్రీ యజ్ఞ వరాహస్వామిని చూశారు. బ్రహ్మదేవుని నాసికా రంధ్రంలో నుంచి బయటికి వచ్చిన వరాహ శిశువు చూస్తుండగా బొటన వేలంత ఉండేది ఒక్క క్షణంలో గంత అయింది. చాలా పెద్ద ఎత్తైన కొండంత అయింది. ఇలాంటి ఆశ్చర్యం ఎక్కడైనా ఉందా అని ఆ వారిలో వారు చర్చించుకుంటున్నారు. బ్రహ్మ సంతోషంతో ఇలా అనుకున్నాడు. నా మనస్సులో గల దుఃఖాన్ని పోగొట్టడానికి నా తండ్రి అయిన శ్రీహరి ఇంతటి యజ్ఞ వరాహ రూపాన్ని ధరించాడు. ఇది విచిత్రంగా ఉంది అని బ్రహ్మదేవుడు అనుకుంటున్న సమయంలో వరాహమూర్తి అయిన భగవంతుడు పుణ్యశీల ప్రళయకాలంలో ఏర్పడే మేఘ సమూహాన్ని కలిగే భయంకరమైన మహత్తరమైన ఉరుమువలే దిక్కులను చీల్చేటంత గంభీరంగా వరాహమూర్తి గర్జించాడు. గుర్ఘుర ధ్వని చేశాడు. అది విన్న బ్రహ్మమునులు ఆనందించారు. అప్పుడు మాయామయమైన వరాహస్వామి గుర్ఘుర ధ్వని బ్రహ్మాండాన్ని బద్దలు చేయటం విన్న అనలోకం, తపోలోకం, సత్యలోకంలో ఉండే మునులు ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం అనే 3 వేదాల్లోని మంత్రాలతో ఆ స్వామిని స్తుతించారు. యజ్ఞవరాహ రూపంలో ఉన్న సర్వేశ్వరుడు సజ్జనులు దయతో పాలించటంలో తత్పరుడు కాబట్టి దిగ్గజంలాగా లీలాసక్తుడయ్యాడు.
శ్రీ యజ్ఞ వరాహస్వామి వర్ణనము. శ్రీ వరాహస్వామి కఠినమైన నిక్కబొడుచుకున్న రొమ్ము సమూహం వదిలించటం చేత కలిగిన తీవ్ర వాయువు వేగానికి మేఘ సమూహాలు ఎగిరిపోతున్నాయి. ఆ యజ్ఞ వరాహస్వామి తన రొమ్మును ఇలా కదిలించగానే ఆ కదిలిన తీవ్ర వాయువుకు మేఘాల సమూహాలన్నీ కూడా ఎగిరిపోతున్నాయట. చురకత్తుల్లాగా బాగా పదునైన గిట్టలు తీవ్రంగా తగలటం చేత ఆదిశేషుడు అష్టదిగ్గజాలు కదిలిపోతున్నాయి. తీక్షణమైన తెల్లని కోరల నుంచి వెలువడిన అగ్నిజ్వాలలు స్రవిస్తున్న రజత పర్వత హిరణ్య పర్వతాల చట్టాపట్టాలు వేసుకున్నట్లు ఉన్నాయి. భయంకరం గంభీరమైన ఆ వరాహ కంఠ ధ్వని తీవ్రం కావటం వల్ల సముద్రం క్షోభించింది, బురద బురద అవుతుంది. భూమిని రక్షించే ఆ యజ్ఞ వరాహస్వామి పొర్లాడుతున్నాడు, విజృంభిస్తున్నాడు, నటిస్తున్నాడు, అతిశయిస్తున్నాడు, ముట్టెను బిగిస్తున్నాడు, ముసముసలాడుతూ వాసన చూస్తూ వర్ధిల్లుతున్నాడు. ఇంకా ఆ యజ్ఞ వరాహస్వామి 14 భువనాలనే దొంతులను వరుసగా ఒకదాని మీద ఒకటిగా ఉన్నవి ఎదురు రొమ్ముతో ఒక్కసారి నెట్టివేస్తున్నాడు. ఇంకొక మారు మేరు పర్వతాన్ని తన మూపురం అను ఒడిపిరాయి మీద పరీక్ష కోసమా అన్నట్లు బంగారు గీత పడేటట్లు రుద్దుతున్నాడు. మరొక మారు కుదించి 7 సముద్రాలు బురద బురద అయ్యేటట్లు తన కాళ్ల గిట్టలతో చిందరవందర చేస్తున్నాడు. వేరొకసారి భయంకరంగా తోకాడించడం వల్ల వచ్చే గాలితో ఆకాశాన్ని ఒరుసుకుంటూ బద్దలు చేస్తున్నాడు. ఇంకొకసారి కనుగోనలలో నిప్పు రవ్వలు చెదరగా చాలా భయంకరంగా కనిపిస్తున్నాడు. వేరొకసారి పరమయోగి శ్రేష్ఠులు సేవింపదగిన మహావిభావం గల ప్రసన్నమూర్తిగా దర్శనమిస్తున్నాడు. ఇలా విహరిస్తూ యజ్ఞ స్వరూపం గల వరాహమూర్తి సర్వేశ్వరుడు మహాప్రళయకాలంలో యోగ నిద్రావశుడై ఉన్న సమయంలో నీటి మీద ఉన్న భూమి రసాతలానికి పోయిందని, దానికి పైకి తీసుకురావటానికి యజ్ఞ వరాహమూర్తి సముద్రంలోని భూమి వద్దకు వెళ్ళే వేగాన్ని సముద్రుడు తట్టుకోలేక హృదయం బ్రద్దలు కాగా తరంగాలనే చేతులు పైకెత్తి ఆర్తుడిలాగా యజ్ఞవరాహస్వామి నన్ను రక్షించు అని పెద్దగా మొరపెట్టాడు. ఆ స్వామి భయంకరమైన మొగలి కత్తిలాగా పదునైన గిట్టల కొనలతో నీటిని చెల్లాచెదురు చేసి అపారమైన రసాతలంలోకి వెళ్ళి భూమిని చూచాడు. ఈలోగా ఆ శ్రీహరిని యుద్ధంలో నేను సంహరిస్తానని వెతుకుతున్న హిరణ్యాక్షుడికి ఆ మహాత్ముడు ఇప్పుడు వైకుంఠ నగరంలో లేడు, భూభారాన్ని ధరించటానికి ఆది వరాహ రూపంలో రసాతలంలో ఉన్నాడని తెలియగానే అది విన్న ఆ దైత్యుడు అగ్నిలాగా భగ్గున మండిపడ్డాడు. శ్రీహరిని ఎదిరించాలనే కోరిక మనసులో సందడి చేసింది. మహా తేజస్వి అయిన అతడు ముల్లోకాలకు భయం కలిగించే ఆకారం దాల్చి పెద్ద గదను చేతబట్టి భయంకరమైన భుజబలం వృద్ధి నందగా ఒక్క చిటికెలో రసాతలానికి వెళ్ళాడు. వెళ్ళే నీటి మధ్యలో దేవశత్రువు హిరణ్యాక్షుడు ఎదురుగా నీలమేఘశ్యాముడైన యజ్ఞ వరాహస్వామిని చూశాడు. ఆయన కోరలతో అందంగా ఉన్నాడు. దేవశ్రేష్ఠుడైన ఆయన భూమిని భరించడంలో మహాశక్తి గలవాడు. ఆ సమయంలో వరాహావతారంలో ఉన్న శ్రీహరి కూడా పద్మకాంతితో సమానమైన 2 కన్నుల నుండి కాంతి వెల్లివిరియగా చూపులతోనే రాక్షసరాజు శరీర కాంతిని తక్షణమే హరించాడు. ఇంకా ఆది వరాహస్వామి అనివార్య పరాక్రమంతో ఎదురులేని విధంగా విహరిస్తున్నాడు. ఆ సమయంలో శత్రువైన ఆ ఆది వరాహం యుద్ధంలో రాక్షస శ్రేష్ఠుని గుండెలు కంపించేటట్లు శిఖర భాగం క్రింద భాగాలకు తగిలి ముక్కలయ్యిపోయేటట్లు మట్టితో కులపర్వతాలను కొంతసేపు పికిలించి చిమ్ముతూ ఉంటుంది. బ్రహ్మాండ భాండం పగిలి చిల్లులు పడేటట్లు కోరలతో కొంతసేపు పొడుస్తుంది. 7 సముద్రాలు బురదతో కలిసి ఇంకిపోయేటట్లు గిట్టలతో కొంతసేపు తొక్కుతూ నడుస్తుంది. 7 సూర్యులు ఒక్క మూలకు ఒదిగిపోయేటట్లు కొంతసేపు తోక తిప్పుతూ ఉంటుంది, ఆడుతుంటుంది. కొంతసేపు కంపిస్తుంది, కొంతసేపు ఎదురు దాటుతుంది, కొంతసేపు విజృంభిస్తుంది, కొంతసేపు ఎగురుతుంది. కన్నం పడేటట్లు భూమిని కొంతసేపు త్రవ్వుతుంది. ఇంకా కోపంతో కన్నులు నిప్పులు రాలుతూ ఉండగా చాలా పదునైన
కోర కొన మీద భూమిని ఉంచుకొని వరాహస్వామి తనకు ఎదురురాగా చూసిన రాక్షసుడు అడవిలో తిరిగే వరాహం ఇప్పుడు జలసంచారి ఎలా అయ్యింది అని ఆశ్చర్యపడ్డాడు. మనసులో భయం అధికం కాగా రాక్షస సాధముడికి భయంకరమైన వరాహ శరీరం ధరించిన రాక్షస గర్వం హరించి సంహరించే వరాహస్వామితో ఇలా అన్నాడు: మూఢబుద్ధి, మహావరాహ, బ్రహ్మదేవుడు ఇచ్చిన వర ప్రభావంతో ప్రాప్తించిన రసాతలంలో ఉన్న భూమి ఎల్లవేళలా నా ఆధీనమై ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా నీవు ఈ భూమిని తీసుకుపోవద్దు, వదిలిపెట్టు. నా మాట కాదని తీసుకుపోతే నీ ప్రాణాలు తీస్తాను. నా మాట విను. అంత మొండి పట్టుదల నీకెందుకు? విస్తారమైన భుజబలంతో నన్ను అణిచివేయకుండా ఇప్పుడు మాయావివై ఈ భూమిని దొంగలాగా తీసుకుపోదామనుకుంటున్నావా? నీకు పౌరుషం తక్కువ, మాయాబలం చాలా ఎక్కువ. దాంతో విలసిల్లే నిన్ను అణిచివేసి నా మిత్రులకు, సహాయులకు, సమూహాలన్నిటికీ సంతోషం కలిగిస్తాను. నా గదాఘాతాలకు శిథిలమై రూపు కోల్పోయిన నిన్ను చూసి దేవతల బృందాలన్నీ మూలం నశించి నాశనం అవుతుంది అని అన్నాడు హిరణ్యాక్షుడు. యజ్ఞ వరాహమూర్తిగా విలసిల్లుతున్న శ్రీహరి అది విని బ్రహ్మ మొదలైన దేవతలందరికీ కలగబోయే దురవస్థకు మనసులో చాలా విచారపడ్డాడు. పదనైన కోర చివర ఉన్న భూమితో ఆ దేవదేవుడు విలసిల్లుతున్నాడు. భూమితో కూడిన వరాహస్వామి రాక్షసుని అంకుశాల వంటి మాటలు తగిలి తీవ్రంగా కోపపూర్ణమైన మనస్కుడుగా భయపడుతున్న ఆడ ఏనుగుతో ఉన్న గజరాజులాగా వెలుగొందాడు. భయంకరమైన యజ్ఞ వరాహావతారం దాల్చిన శ్రీహరి పదునైన దంతకాంతుల ఆకాశంలో వ్యాపించగా సముద్రం నుండి బయటికి వచ్చి భీతిగొల్పే ఆకారంతో వెళ్ళసాగాడు. పాప సముద్రాన్ని దాటించే నావ అయిన వాడు కాలిగిట్టలతో మేరు పర్వతాన్ని చీల్చిన వరాహ రూపధారి అయిన శ్రీహరి ఏనుగు వెంటబడిన ముసలిలాగా రాక్షసుడు వెంటబడి దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు: ఎదిరించకుండా వెళ్తే వచ్చే నిందను అసహించుకోక, సిగ్గుపడక, మోసంతో యుద్ధం చేసి జయం పొందాలని అనుకుంటూ ఇలా పిరికివాడిలాగా పారిపోవటమే నీ పరాక్రమమా అని రాక్షసుడు ఆక్షేపించగా శ్రీహరి మనస్సులో కోపం అతిశయించగా వరాహస్వామి భూమిని నీటి మీద అలవోకగా నిలిపాడు. తన బలాన్ని దానికి ఆధారంగా చేశాడు. అది చూసి దేవతలందరూ ఆశ్చర్యపడ్డారు. ఆ హిరణ్యాక్షుడిని చూసి భూమి వణికిపోయింది, ఎంతో భీతి చెందింది. అలాంటి భూమిని చూసి ఆ దేవదేవుడు ఆ భూమిని వేగంగా నీటి మీదకి తీసుకువచ్చి అలవోకగా నీటి మీద నిలిపాడు. తన బలాన్ని దానికి ఆధారం చేశాడు. అది చూసిన దేవతలు ఎంతో సంతోషపడ్డారు. అప్పుడు ఆకాశం నుంచి పూలవాన సమృద్ధిగా కురిసింది. దేవదుందుభులు మ్రోగాయి, గంధర్వులు గానం చేశారు, అప్సరసలు నాట్యం చేశారు. ఆ సమయంలో యజ్ఞ వరాహస్వామి రూపం ధరించిన శ్రీహరి బంగారు కుండలాలు, భుజకీర్తులు, హారాలు, హస్తవలయాలు, ఉంగరాలు, అలంకారాల కాంతులు ఆకాశాన్ని నింపాయి. ఆయన యుద్ధానికి సిద్ధమయ్యాడు. ఆయన బంగారంతో మణులు పొదిగిన క్రొత్త విచిత్రమైన కవచం ధరించాడు. గొప్ప గదను చేతదాల్చాడు. దానవుడు పలికిన కఠిన వాక్యాలనే పదునైన బాణాలు తన మర్మ భేదకాలు కాగా శ్రీహరి మహాశౌర్యవంతుడై కోపంతో వస్తున్న రాక్షసుని చూచాడు. కోపంతో ఆయన ఆకారం భయంకరంగా అయ్యింది. ఇలా అన్నాడు: ఓరి దుష్కార్యాలు చేసే రాక్షస, విను. నీవు పొగరుతో నన్ను అడవిలో కనిపించే జంతువునని మరీ అంటున్నావురా. నీవు అన్నట్లే అడవి జంతువుని ఇవాళే యుద్ధంలో నా దెబ్బ తట్టుకొని నిలవగలిగితే మహాబలంతో వచ్చే నీ వంటి కుక్కల గుంపును వధిస్తాను. నిజంగా నీకు పరాక్రమం ఉంటే యుద్ధంలో నన్ను ఎదిరించి పోరాడు. నేడు నీ కోరికలను తీరుస్తాను. దురాత్మ, ఆత్మస్థుతి తగదు. దేవశత్రువు నీవన్నట్లు పాతాళంలో ప్రకాశవంతమైన నిక్షేపంగా ఉన్న భూమిని దర్పంతో తీసుకుపోతున్న ఇదిగో చూడు. సిగ్గులేనివాడా, దాక్కొని యుద్ధం చేస్తానని అనుకుంటున్నావు కదా. నీ గదా ప్రయోగంతో పారిపోయే రీతిగా నన్ను ఎదిరించు. నీ కోరికలు వెంటనే తీరుస్తాను.
ఎన్నో సైన్యాలన్నిటికీ ఎన్నదగిన నాయకుడివి, మహావీరుడివై నన్ను యుద్ధ భూమిలో నేడు ఎదిరిస్తే నీ బలాన్ని ప్రాణులను అలవోకగా తీస్తాను. ఇదే చూడు, వారింపవీలుగా నీ శౌర్యంతో పరాక్రమంతో ఈనాటి నుండి భూమి మీద రాక్షసులు లేకుండా చేస్తాను. నన్ను ఎదిరించగలిగినంత గొప్ప శౌర్యం, ధైర్యం, బలం నీకుంటే యుద్ధ రంగంలో నిలువు. అలా కాక నీ మేలు కోరే వారి కన్నుల్లో కమ్మే బాష్పపూరాలు తుడవాలని అనుకుంటే వేగంగా వెనుదిరిగి పారిపో. దానవ కులంలోని అదముఢ, వ్యర్థమైన ప్రలాపాలు ఎందుకు? నువ్వు ఇక్కడే పాతేస్తానని అన్నావు కదా. అంతటి ఘనుడువైతే ఇప్పుడు యమలోకంలో ఉండటానికి వెళ్తున్నావు కాబట్టి ఎవరైనా ప్రియ బంధువులుంటే వారిని చివరిసారి చూసుకోండ్రా అని ఈ రీతిగా శ్రీహరి హిరణ్యాక్షుడిని పరిహసిస్తూ అన్నారు. ఆ మాటలు అతని మనసులో రోష, అహంకారం కలిగాయి. కన్నుల నుండి నిప్పులు కురిశాయి. కోపంతో అసలు కొడుతున్న తాచు ప్రాములాగా అవమానం మనసులో విజృంభించింది. ఇంద్రియాలు చలించగా, నిట్టూర్పులు విడుస్తూ కనుబొమ్మలు ముడిపడగా, రోషంతో మనసు కలత చెందగా అతడు గద తీసుకొని సాహసంతో శ్రీహరికి ఎదురు వెళ్ళాడు. ఆ సమయంలో హిరణ్యాక్షుడి ఆకారం చాలా భయంకరంగా ఉంది. మదమత్తుడైన రాక్షసుడు కోపపరిపూర్ణుడై గద త్రిప్పి తిప్పి శ్రీహరి కృంగిపోయేటట్లు వేశాడు. శ్రీహరి దాన్ని లెక్క చేయక సమధిక శౌర్యంతో గద చేతబట్టి రాక్షసుడి గదను ముక్కలు చేశాడు. మదమత్తుడైన రాక్షసుడు ఇంకో గదను తీసుకొని భయంకరంగా శ్రీహరి మీదకి విసిరాడు. ఆయన ఆ గదను తనను తాకకుండేటట్లు గదాయుద్ధ పాండిత్యం ప్రతిభతో చేతి ఒడుపు చూపాడు. శ్రీహరి వేరొక గదతో రాక్షసుడిని మోదగా అతడు మూర్ఛపోయాడు. అంతలోనే తేరుకొని శత్రు గర్వ నాశకుడైన శ్రీహరిని మళ్ళీ గదతో కొట్టాడు. పరస్పరం జయకాంక్షతో వారు తలపడ్డారు. చాలా ఎత్తుగా లేచే తరంగాలతో ఒకదానితో ఒకటి కొట్టుకునే కోపపూర్ణ సముద్రాల్లాగా మదమత్తమైన రెండు ఏనుగులు తొండాలతో పెనుగులాడుకుంటున్నట్లు కోపంతో భయంకరంగా పొగరుతో తలపడే పెద్ద పులుల్లాగా సమధిక అహంకారంతో ఎదిరించే రెంకెలు వేసే మదించిన ఎద్దుల వలె సహించటానికి వీలు లేని ఆవేశం గల సింహాల్లాగా పరాక్రమించి వారు పోరుతున్నారు. ఆ సమయంలో హిరణ్యాక్షుడు ఎడమవైపు నుంచి మండలాకారంగా తిరుగుతూ చుట్టుముట్టగా శ్రీహరి కుడివైపు నుంచి మండలాకారంగా తిరిగి శత్రువు వక్షస్థలాన్ని వజ్రాయుధం లాంటి గదతో మోదాడు. సొమ్మసిల్లిన అతడు తెప్పరిల్లి శ్రీహరి నుదుటి మీద కొట్టాడు. అప్పుడు ఆ మహావీరులు రక్తంతో తడిసి పూచిన అశోక వృక్షాల్లాగా ఎర్రగా ఉన్నారు. వారి ఒకసారి దూరంగా పోతున్నారు, ఇంకొకసారి దగ్గరవుతున్నారు, మరొకసారి కొట్టుకుంటున్నారు, వేరొకసారి ఒకరినొకరు వదులుకుంటున్నారు, పరస్పరం రక్తాన్ని వాసన చూస్తున్నారు, నిందించుకుంటున్నారు, వెక్కిరింపు మాటలు అనుకుంటున్నారు. ఇలా పోరుతున్నప్పుడు ఆ మహాబలులు యుద్ధం చూడడానికి బ్రహ్మ, సమస్త మునులు, సిద్ధులు, దేవతలతో కలిసి వచ్చాడు. భూమి కోసం రాక్షసుడితో పోరాడే వరాహస్వామితో ఇలా అన్నాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ: సుందర దివ్య స్వరూప పరమాత్మ, పాపాత్ముడైన ఈ రాక్షసుడు నేనిచ్చిన వరగర్వంతో మదించి లోకాలన్నిటినీ బాధ పెడుతున్నాడు. ఇలాంటి అపవిత్రమైన నడవడిగల వాడిని చంపకుండా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావు? నీకిది తగదు. వీడిని భూమికి బలిస్తే మేలు కలుగుతుంది. మంగళదాయక బలుడు భయంకర సర్పాన్ని చేత్తో పట్టుకొని ఆడుకుంటున్నట్లు ఈ రాక్షసుడిని చంపకుండా ఇంకా ఎందుకు ఉపేక్షిస్తున్నావు? ఇది రాజనీతి కాదు కదా. అంతేకాక మహాత్మా, ఈ అభిజిత్ ముహూర్తంలో ఈ రాక్షసుడిని చంపకపోతే రాక్షసులకి బలాన్నిచ్చే సంధ్యాకాలం సమీపిస్తుంది. ఆ సమయం వచ్చిన తర్వాత మహాబలశాలి అయిన ఆ అధముణ్ణి చంపటం వీలు కాదు. కాబట్టి ఇప్పుడే మంచివారికి మేలు కలిగించే ప్రయత్నంతో చంపాల్సిందే అని బ్రహ్మదేవుడు వరాహస్వామితో ఇలా అన్నారు. ఆ బ్రహ్మ చెప్పిన మాటలు విన్న స్వామి దేవతలందరూ గుంపులుగా చూస్తున్నారు. చిరునవ్వుతో పద్మముఖం వెలసిల్లగా స్వామి రాక్షసుడికి ఎదురుగా నిలిచాడు. నిజంగా ఆయన తెల్లని పద్మం వంటి కన్నులు గలవాడైనా అప్పుడు తీవ్రమైన కోపంతో ఉండడం వలన బాగా అరుణవర్ణం గల పద్మనేత్రుడయ్యాడు.
పెద్ద గదతో రాక్షసుడి దవడ మీద కొట్టారు ఆదివరాహస్వామి. రాక్షసుడు ఆ దెబ్బని తట్టుకున్నాడు. వెంటనే దైత్యుడు చాలా భయంకరమైన గద చేత దాల్చి బాహుబలం అతిశయించగా శ్రీహరిని సమీపించి ఆయన చేతిలోని గదను సముద్రంలో పడేటట్లు కొట్టాడు. అప్పుడు శ్రీహరి నిరాయుధుడయ్యాడు. దానవుడు యుద్ధ ధర్మాన్ని గుర్తు తెచ్చుకొని మానుకొని నిలుచుని చూస్తున్నాడు. ఎందుకంటే స్వామివారి గద నీటిలో సముద్రంలో పడిపోయింది. రాక్షసుడైనా కూడా యుద్ధ నీతిని పాటించాడని శ్రీహరి ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో దేవతలందరూ హాహాకారాలతో ఆకాశం నిండిపోయింది. రాక్షసుడు యుద్ధ ధర్మంగా యుద్ధం చేయకుండా ఉండటం చూసి అతని పరాక్రమానికి ధర్మపాలనకు మనస్సులో చాలా ఆశ్చర్యపడ్డాడు శ్రీహరి. భూమిని ఉద్ధరించిన శ్రీహరి మనస్సులో చక్రాయుధాన్ని రాక్షస వధ కోసం స్మరించారు. అది దితి సంతతి అనే అడవిని తీవ్రంగా జ్వలించే దహించే కాంతులతో ఉజ్వలమయ్యింది. నిరంతరం ఉదయించే జయధ్వానాలతో ప్రకాశించే కాంతిపుంజం గలది. భూమండలాన్ని అంతటికీ రక్షించేది ఆ శ్రీహరి యొక్క సుదర్శన చక్రం. ఇంకా ఆ సుదర్శన చక్రం ప్రచండమైన సూర్యమండలం లాగా కాంతి సమూహంతో అస్థిరంగా ప్రకాశిస్తూ ఉన్నది. తీవ్రంగా కదులుతున్న జ్వాలలతో కోపించిన శత్రు బలాల్లా మరింప వీలుగాని బాహుబల గర్వం అనే అంధకారాన్ని చీల్చివేస్తుంది. సహింప వీలుగాని ధ్వనులతో సముద్ర ఘోషణ క్రిందకు చేస్తుంది. దాన్ని చూసి సమస్త దేవత సమూహాలు జయ జయ నినాదాలు చేస్తున్నాయి. ఆ చక్రాయుధం అనంత తేజస్సుతో ప్రకాశిస్తుంది. తన కాంతి సమూహంతో బ్రహ్మాండం అనే పెద్ద బాణలిని నింపుతుంది. అంటే ఆ సుదర్శన చక్రం వేగంగా వచ్చి శ్రీహరి చేతిని అలంకరించింది. మంగళకరుడైన నారాయణుడు దాన్ని చేత దాల్చి రాక్షసుడికి ఎదురు వెళ్ళారు. అప్పుడు దేవతలు జయ జయధ్వానాలు చేశారు. అది చూసి రాక్షసుడు భయంతో పెదవులు తడుపుకుంటూ పరాక్రమంతో వీరత్వాన్ని వదలక భయంకర గద చేత దాల్చి అమితోత్సాహంగా యజ్ఞవరాహస్వామిని కొట్టాడు. కమలనయనుడు రాక్షసుడు తన పైకి విసిరిన గదను కాలితో తొలిగేటట్లు తన్నాడు. అప్పుడు ఆయన మనసులో సంతోషం కలిగింది. ముఖాన చిరునవ్వు చిందింది. నిత్యకులంలోనే అదముఢ అడ్డు ఆపు లేకుండా భుజబల గర్వంతో పెద్ద గద చేతబట్టి యుద్ధ భూమిలో నన్ను ఎదురుస్తావా రారా అని శ్రీహరి అనగా అతడు గర్వంతో ఉబ్బికి ఆయన మీదికి గద విసిరాడు. దాన్ని శ్రీహరి గరుత్మంతుడు పామును పట్టుకున్నట్లు పట్టుకున్నాడు. దేవశత్రువు హిరణ్యాక్షుడు ప్రళయకాలంలో జ్వలించే జ్వాలలలో భయంకరమైన అగ్నివలే పెంపు వహిస్తున్న శూలాన్ని అందుకొని యజ్ఞవరాహ రూపధారుడైన శ్రీహరి మీదికి వేశాడు. అది కూడా ఉత్తమ బ్రాహ్మణు మీద ప్రయోగించిన చేతబడిలాగా బలహీనమై రాగా శ్రీహరి తీవ్ర పరాక్రమంతో దాన్ని చక్రం ప్రయోగించి ఖండించాడు. అది చూసి దేవతలందరూ సంతోషించారు. ఆ సమయంలో రాక్షసుడు తన శూలం శ్రీహరి చక్రంతో నాశనం కావటం చూచాడు. రాక్షసుడు కోపంతో చెలరేగి శ్రీహరిని చాలా కఠినమైన పిడుకులతో గ్రుద్దాడు. దైత్యుడు కోట్లాది మాయలను పుట్టించి శ్రీహరి మీదన ప్రయోగించాడు. వాటి ప్రభావం వల్ల కలిగిన ధూళి సమూహంతో ఏర్పడిన అంధకారం భూమిని కప్పివేసింది. యజ్ఞమూర్తి నారాయణుడు లోక భయంకరమైన రాక్షస మాయను నాశనం చేసి సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. చుట్టూ విరబోసుకున్నవి దిగంబరాలు, భయంకర వికృత దంతాలు, దవడలు గలవి, ఎర్రని కన్నులు గల భూతాలు, పిశాచాలు, డాకినీలు సమూహాలు ఆయుధాలు దాల్చి అంతరిక్షంలో నిలిచాయి. వాటితో పాటు యక్ష రాక్షసులు చతురంగ బలాలు ఆకాశంలో కనిపించాయి. అప్పుడు 3 సవనాలు పాదాలుగా గల యజ్ఞమూర్తి నారాయణుడు లోక భయంకరమైన రాక్షస సమూహమును నాశనం చేసే సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. ఆ చక్ర కిరణాల వెలుగులు భూమండలం అంతటా నిండాయి. నీచమైన క్రమంతో ప్రవర్తించే రాక్షసుని ఎదురుగానే అతని మాయా సమూహాన్ని అణిచివేసింది. అప్పుడు ఇక్కడ నివాసంలో దితి తన భర్త కశ్యపుని మాటలు తప్పక జరుగుతాయని అనుకున్నది. అప్పుడు రాక్షసరాజు హిరణ్యాక్షుని మరణం తప్పదన్నట్టు
సూచిస్తూ ఆమె వక్షోజాలాల నుంచి రక్తధారలు కారాయి. ఆ సమయంలో రాక్షసరాజు ప్రయోగించిన వందల కొలది మాయలు కృతజ్ఞుడికి చేసిన ఉపకారాలు వలె శ్రీహరి మీద పనిచేయక వ్యర్థం అయ్యాయి. అయినా అతడు చెక్కు చెదరని పరాక్రమంతో శ్రీహరిని సమీపించి రెండు చేతులా బాగా చాచి గ్రుద్ది శ్రీహరి ఎదను పీడించబోయాడు. ఆయన అది తప్పించుకొని పక్కకు తొలిగారు. అయినా రాక్షసుడు కఠినమైన పిడికిలతో శ్రీహరిని గ్రుద్దాడు. శ్రీహరి దానితో ఏమాత్రం కసుగొందలేదు. కోపంతో భయంకరాకారం దాల్చి ఇంద్రుడు వృతాసురుని నాశనం చేయదలిచిన రీతిగా ఇంద్రుని వజ్రాయుధం లాంటి అరచేతితో కఠినమైన రాక్షసుడి నడుము మీద తీవ్ర వేగంతో కొట్టారు శ్రీహరి. ఆ దెబ్బకి హిరణ్యాక్షుడు గిరగిరా తిరిగి కన్నులు తేలవేశాడు. పాలిపోయిన అతడు అతి కష్టం మీద నిలదొక్కుని నిలిచాడు. దైత్యుడు బలం తగ్గి రూలు గలవాడు, కోరలతో శత్రువు యొక్క మహత్తర వక్షస్థలాన్ని చీల్చినవాడు, కఠినమైన గిట్టలు గలవాడు, నడుముతో బ్రహ్మాండమనే ఘట్టాన్ని కొట్టిన వరాహస్వామికి లోబడ్డాడు. ఇలా లోబడగా శ్రీహరి అతనిని వజ్రాయుధంలాగా కఠోరమైన చేతితో చెవి మీదన కడితపై గట్టిగా కొట్టాడు. దానితో రాక్షసుడు కనుగ్రుడ్లు బయటికి రాగా గాలి దెబ్బకు వేళ్లతో కూడా పెకిలి వచ్చిన చెట్టులాగా నేలగూలాడు. దైత్యవీరుడు బుడబుడ నెత్తురు కక్కుతూ వికృత రూపంతో కనుగుడ్లు బయటికి రాగా నేల మీద పడి ప్రాణాలు విడిచాడు. నేలగూలిన రాక్షసరాజును చూసి బ్రహ్మాది దేవతలందరూ కూడా ఇటువంటి దుర్మార్గుడికి శ్రీహరి చేతిలో మరణం కలిగింది, ఎంతటి పుణ్యమో అని మనసుల్లో ఆశ్చర్యపడి ఇంకా ఇలా అనుకున్నారు. బుద్ధి కలవారు శ్రీహరి పార్షదులు సనకాది మునీశ్వరుల శాపం వలన నీచమైన జన్మము పొంది కూడా ఇవాళ విష్ణుదేవుని చేతిలో మరణించడం వలన తర్వాతి జన్మలు గడిచిన తర్వాత శ్రీహరి నిత్య నివాసంలో శాశ్వతంగా ఉంటారు. అప్పుడు వీళ్ళకి జనన మరణాలు ఉండవు. శ్రీ యజ్ఞ వరాహమూర్తిని బ్రహ్మాది దేవతలు స్తుతించుట. దేవా జయ జయ పరమేశ్వర యజ్ఞేశ్వర వేద శరీర భూసముద్ధరణ దైత్య సంహారణ కారణంగా సుకారాకారం దాల్చిన వరద, నీకు మిక్కిలి భక్తితో మేమందరం నమస్కరిస్తున్నాము. నీ రోమకూపాలలోనే సముద్రాలు లీనమై ఉంటాయి. యజ్ఞాత్మకమై వెలసిల్లే నీ దివ్య రూపాన్ని దుష్కృత్యాలు చేసేవారు దర్శించలేరు. అలాంటి నీకు ప్రణామములు చేస్తున్నాం. సమస్త జగత్తుల యందు ఒకే ఒక కీర్తిమంతుడవు, దయగా ప్రవర్తిస్తూ ఉంటావు, పవిత్ర చరిత్రుడవు, పద్మపత్రాల లాంటి కన్నులు కలవాడవు, శాశ్వతమైన మంగళకరుడవు, లక్ష్మీదేవి మనస్సును దొంగలించిన వాడువు నీవు అని ఇంకా ఇలా స్తుతించారు. శ్రీ యజ్ఞవరాహదేవ, నీ చర్మంలో వేదాలున్నాయి, నీ రోమాల్లో దర్భలున్నాయి, కన్నుల్లో ఆజ్యం ఉంది, పాదాలలో నాలుగిట్టిలో హోత, అధ్వర్యువు, ఉద్గాత, బ్రహ్మ అనే 4 ఋత్వికులు ఆచరించవలసిన కర్మలున్నాయి. హవిస్సును అగ్నికి అర్పించే శృక్కు అనేది నీ ముఖంలో, శ్రువం అనేది నీ ముక్కులో ఉన్నాయి. నీ ఉదరగళంలో ఇడ అనే హవిర్భక్ష పాత్ర ఉంది. చెవులలో చెమస పాత్రలు, బిలం వంటి నోటిలో ఆశ్రితం అనే బ్రహ్మభాగ పాత్ర ఉన్నాయి. శ్రీహరి, నీవు హవిస్సువు. హవిస్సు తీసుకువెళ్ళే అగ్ని కూడా నీవే. హవిస్సును భుజించేవాడివి. సమస్తమైన హోమ ఫలాలకు ఆధారము నీవే. యజ్ఞాలను రక్షించేవాడివి నీవే. అలాంటి నిన్ను వ్యర్థం కాని స్తోత్రాలు చేస్తాము. వరదాత, సత్వగుణం వల్ల ఉత్తమ భక్తి కలుగుతుంది. భక్తితో కూడిన చిత్తం మంగళకరం అవుతుంది. అలాంటి నిర్మల మనస్సుతో తెలుసుకోదగిన నీకు నమస్కారములు. పద్మనాభ, నీ తెల్లని కోర చివర లగ్నమైన పర్వతాలు, నదులు, సముద్రాలు, నదాలు, అడవులతో వెలుగొందుతున్న భూమండలం, వికాసవంతమైన సరస్సులోని నీటిలో దిగిన మదించిన గజేంద్రుని దంతంపై ఉన్న బురదతో కూడిన పద్మంలాగా అందంగా ఉంది. 4 వేదాలనే శరీరంగా దాల్చినవాడ, సుందరాకార విద్వాంసుల మనోహర హృదయాలనే మడుగులలోని ఆసక్తుడ, దేవశ్రేష్ఠ
భూదేవికి ప్రియమైనవాడ శ్రీపతి, నీ తెల్లని కోర చివర చిక్కి ఉన్న భూమి మహాపర్వత శిఖరం మీద చిక్కి ఉన్న మేఘంలాగా అందంగా విరాజిల్లుతూ ఉన్నది. స్వామి, కరుణాపూర్ణ చిత్తంతో చరాచరాత్మక సమస్త సృష్టికి నివాసమైన భూమండలాన్ని అవలీలగా ఉద్ధరించావు. ఈ భూదేవి మా తల్లి అయింది, మీకు తల్లి ఎలా అయింది అని మనసులో అనుకుంటావేమో. చక్కగా ఆలోచిస్తే మాకు ప్రపంచానికి నీవు తండ్రివి అవటం వల్ల, భూదేవి నీకు భార్య కావటం వల్ల మాకు ఇప్పుడు తల్లి అయింది. యజ్ఞం చేసేవాడు అగ్నిని అరణిలో నిలిపినట్లుగా నీ తేజస్సు ఈ భూకాంతలో నిలిపావు. అందుచేత భూమి పవిత్రురాలైంది. కాబట్టి భూదేవితో కూడా మేమందరం నీకు నమస్కరిస్తున్నాము. లక్ష్మీకాంత, రసాతలంలో పోతూ ఉన్నప్పుడు భూమిని మళ్ళీ నీటి మీద నిలిపిన నీ సామర్థ్యాన్ని ఊహించటానికి ఆశ్చర్యకరం కాదా? సమస్త జగత్తులను క్రమంగా సృష్టి చేయటమే అద్భుతమవుతుంది. సర్వోత్తమంగా నీవు చేసే మహత్కార్యాలు ఇతరులు ఎవ్వరైనా చేయగలరా? నందకమనే ఖడ్గం ధరించిన పరమేశ్వర, యజ్ఞిక మంత్రోపయోగంలో సమర్థులై ఋగ్వికులు అరణిలో అగ్నిని నిలిపిన రీతిగా భూమి నీకు నివాసం కావాలని నీ మనసులో అనుకున్నావు. సమస్త జగత్తులను నియమించటంలో సమర్థుడివి కావడం చేత నీ ఉదర బుద్ధితో ఈ భూమిని దృఢంగా నిలిపావయ్యా. మాధవ, మనోహరమైన వేదశాస్త్రమయ వరాహావతారంలో విలసిల్లుతూ రసాతలం నుంచి పైకి వస్తూ ఉదర బుద్ధితో శరీరం విదిలించావు. అప్పుడు నీ మెడ మీద నుంచి వెంట్రుకల నుంచి ఎగిరిపడిన జల బిందువుల చేత సాధుజనం ఉండే జనలోకం సత్యలోకాలలో నివసించే మేము పవిత్రులమయ్యామయ్యా. లక్ష్మీపతి పరమేశ్వర, ప్రపంచ సృష్టి స్థితి లయ సమూహాలతో మార్పు పొందే సామర్థ్యం ప్రపంచం నీవే అయి సమస్త బ్రహ్మాండాలను క్రమంగా సృష్టించావు. వేదమయి దివ్య శరీరం గలదేవ, శాశ్వతంగా జరిగే నీ లీలలు ఇలా ఉంటాయని స్తుతించడం మా తరమా? పద్మనాభ, నీవు చేసే పనులు అంతులేనివి. సముద్రమంటి నీ కార్యాల అంతం చేరటం ఎలాగో తెలుసుకుంటాను అని నిశ్చయించుకున్నవాడు కాస్త ఆలోచిస్తే మతిభ్రష్టుడే గాని వివేకవంతుడవుతాడా? ఈ ప్రపంచమంతా నీ యోగమాయ అనే సముద్రంలో మునిగి ఉంది అని తెలిసి తెలియని మూఢులను ఏమనాలి? సర్వలోకాధిపతులకు ఈశ్వర, మంగళకర చరిత్ర నీ దాసజన సమూహాలకు మిక్కిలి సౌఖ్యం ఇచ్చేవి. విస్తారమైన దయ అనే అమృతంతో తరంగితాలయ్యే నీ క్రిఘంటి చూపులతో పరిపూర్ణంగా మమ్ములను చూసి సుఖింపజేయము అని వేదవేత్తులైన మునిశ్రేష్ఠులు వినయంతో వంగి మనస్సులో ఆనందం ఉప్పొంగగా గిట్టలతో కొండలను ముక్కలు చేసిన వరాహస్వామిని భక్తితో స్తోత్రం చేశారు. అప్పుడు ప్రపంచ స్వరూపుడైన యజ్ఞ వరాహస్వామి గుణశోభితుడైన మిక్కిలి లోతైనది భయంకరంగా ఘోషపెట్టే సముద్ర జలాన్ని కాలి గిట్టలతో ఆక్రమించాడు. తర్వాత భూమండలాన్ని నీటి మీద నిలిపి విశ్రాంతి కలిగించి అంతర్ధానం చెందాడు. శంకరమైనది ఈ కథను భక్తితో చదివిన వారికి, విన్నవారికి శ్రీహరి చాలా దయాదృష్టితో చూసి ప్రసన్నుడవుతాడు. సత్పురుషులతో కూడి ఉండే విష్ణుదేవుడు ప్రసన్నుడైతే వారికి ఎన్నో శుభాలు కలుగుతాయి. ఈ విషయంలో ఎటువంటి సందేహం లేదు. ఈ వరాహస్వామి చరిత్రను విన్నవారికి సర్వ శుభాలు కలుగుతాయి. ఈ వరాహావతార వర్ణనము నారాయణ భట్టతిరి వారు శ్రీమన్నారాయణీయంలో ఈ విధంగా స్తుతించారు. ప్రభు స్వయంభువ మనువు సృష్టి కార్యమున నిమగ్నుడై ఉండెను. అది ప్రళయ సమయము కాకున్నను భూమి నీటిలో మునిగి ఉండుటను అతడు గమనించెను. వెంటనే అతడు మునీశ్వరులు అందరినీ వెంటబెట్టుకొని సత్యలోకమునకు వెళ్ళెను. నిరంతరము నీ పాద పద్మములు యందు సేవించుచు ఆనందించుచుండెడి బ్రహ్మను అతడు చూసి శరణు వేడెను. పిమ్మట మనువు బ్రహ్మను ఇట్లు వేడుకొనెను. పద్మ సంభవ, నేను ప్రజా సృష్టిలో నిరతుడునై ఉండగా భూమి నీటిలో మునిగిపోయినది. ప్రాణులకు సంకష్ట స్థితి ఏర్పడినది. ఈ స్థితిలో సమస్త ప్రాణులు తలదాచుకొనుటకు స్థానము కల్పింపుము. ఇట్లు మనువు విన్నవించిన వెంటనే, ఓ కమలాక్ష, బ్రహ్మదేవుడు నీ పాద పద్మములను ధ్యానించెను. ప్రభు, ప్రళయకాల జలములను నేను మునుపే త్రాగి
ఆగి ఉంటిని కదా, ఇప్పుడు మరలా భూమి నీటిలో మునుగుచున్నదేమి, అయ్యో ఇంక నేనేమి చేయవలను, ఇప్పుడు నీ పాదములే నాకు దిక్కు ఇట్లు బ్రహ్మ పలకగానే నీవు అతని నాసికా పుటము నుండి వరాహ శిశు రూపమున ఆవిర్భవించితివి. ప్రభు, నీవు తొలుత అంగుష్టమాత్ర శిశురూపివై బయటపడితివి. ఆయన చూచుచుండగానే ఏనుగు శరీరం వంటి శరీరముతో నీవు విజృంభించితివి. ఈ విధముగా వెంటనే పెరిగి ఆకాశమంత ఎత్తుగానున్న నిన్ను చూసి బ్రహ్మదేవుడు తన పుత్రులతో సహా మిక్కిలి ఆశ్చర్యముతో చూసెను. దేవా, బ్రహ్మదేవుడు నీ వరాహ రూపమును చూసి ఆశ్చర్యముతో, అద్భుతమైన మహిమగల ఈ వరాహమూర్తి నా నాసాపుటము నుండి ఎట్లు ఉదయించెను, ఇతడు ఎవరు, ఇది పరమాత్మ యొక్క మాయ కాబోలు అని పరిపరి విధములుగా ఆలోచించుచున్నప్పుడు నీవు వెంటనే పెద్ద పర్వతమంతా ఎత్తున ఎదిగి మహాభయంకరంగా గర్జించితివి. జనలోకమున, తపోలోకమున, సత్యలోకమున నివసించుచున్న మునీశ్వరులు నీ గర్జనను విని భక్తి ప్రపత్తులతో నిన్ను స్తుతించసాగిరి. ఆ మహర్షులు చేయుచున్న స్తుతులకు నీవు బాగా సంతోషించి ఇంకా గట్టిగా గర్జించి విశాలమైన శరీరముతో సముద్రమునందు ప్రవేశించితివి. స్వామి, నీ శరీరమందున్న బూడిద రంగు గల కేశములు నిక్కబొడుచుకొని ఉన్నవి. వలాయము పైకి లేచినది, ముఖము క్రిందకు ఉన్నది. నీ వేగమునకు మబ్బులన్నీ తొలగిపోసాగినవి, నీ కండ్లు చిత్ర విచిత్రముగా తిరగసాగినవి. అట్టి నిన్ను చూసి మహర్షులందరూ స్తుతించుచుండగా నీవు వారిని అనుగ్రహించుచు ఒక్కమారు జలములోకి దూకితివి. స్వామి, నీవు సముద్ర జలములలో ప్రవేశింపగానే అందున్న మొసళ్ళన్నీ తల్లడిల్లిపోయినవి. తిమింగళాలు ఎటుతోచక తిరగాడసాగినవి. సముద్రంలోని నీరంతా కలుషితము కాగా పెద్ద పెద్ద అలలు రాసాగినవి. అట్టి సముద్రమున నీవు ప్రవేశించి గర్జించుటచే కలిగిన భయంకరమైన శబ్దమునకు రసాతలమునున్న వారు కూడా భయపడసాగిరి. ఆ విధముగా నీవును భూమిని కనుగొనుటకు సముద్రమంతయు వెతికితివి. పరమాత్మ మాయావరాహ రూపమునున్న నీవు భూమికై వెతుకుచు రాక్షస సాధముడైన హిరణ్యాక్షుడు భూమిని రసాతలము కింద ఉంచిన విషయము తెలుసుకుంటివి. వెంటనే ఆ భూమిని తెచ్చుటకు నీవు పోగా రాక్షసులు అందరూ ఒక్కముడిగా నీపై పడిరి. వారందరినీ ఏమాత్రము లెక్క చేయక నీ యొక్క కోర చివర ఆ భూమిని అవలీలగా ధరించితివి. పరమేశ్వర, నీవు సముద్రంలో నుండి భూమిని నీ కోరపైకి ఎత్తి పట్టుకున్నప్పుడు అది నీ కోర చివర మేఘము వలె కనిపించినది. మిక్కిలి లావుగా క్రీడా వరాహ రూపమునున్న నీవు సముద్ర జలము నుండి పైకి వచ్చితివి. అట్టి మాయా వరాహ రూప, నీవు నా రోగములు అన్నిటినీ తొలగించి నన్ను రక్షింపుము. భక్తుల కొరకు వరములొసగు శ్రీమన్నారాయణ, హిరణ్యాక్షుడు నిన్ను తనతో సమానమైన బలము కలవాడని భావించి నీతో యుద్ధము చేయుటకై వెతుకుచుండెను. అంతులేని ప్రళయ సముద్రమున అతని మోకాళ్ల వరకు మాత్రమే వచ్చెను. అతడు అంత ఎత్తున్న హిరణ్యాక్షునితో నీ యొక్క మహాభక్తుడైన నారద మునీంద్రుడు కపట బుద్ధితో నీ బలమును కించపరుచుచు హిరణ్యాక్షుని పొగుడుచు మెల్లగా ఇట్లు పలికెను. హిరణ్యాక్ష, మాయావి అయిన విష్ణువు నీ యొక్క భూమిని హరింపదలుచుచున్నాడు. ఇది చాలా అన్యాయము, ఇది తప్పు కూడా అని నారద మహర్షి అనెను. అప్పుడు హిరణ్యాక్షుడు గర్జించుచు ఆ మాయావి ఎక్కడా అని అడగగా నారదుడు నీ ఉన్న ప్రదేశమును చూపించెను. అప్పుడు నీవు సముద్రం నుండి భూమిని ఉద్ధరించుచుంటివి. అట్టి నిన్ను ఆ రాక్షసుడు సమీపించెను. ఇది అడవి మృగము కదా అని హిరణ్యాక్షుడు నవ్వుచు అనేకమైన దురుక్తులచే నిన్ను నిందించుచుండెను. అతనిని నీవు ఏమాత్రము లెక్క చేయలేదు. ఆ సమయమున నీ దంష్ట్రాగ్రమున ఉన్న భూదేవి భయముచే కంపించి పోవుచుండుట చూసితివి. అట్టి భూమిని నీ మహత్వము వలన సముద్రమునందు నిలిపి ఆ దుష్ట రాక్షసునితో యుద్ధం చేయుటకు సిద్ధపడితివి. రాక్షస సాధముడైన హిరణ్యాక్షుడు గదను పట్టుకొని యుద్ధము చేయుటకు రాగా నీవు కూడా చాలా గొప్ప గదను చేత పట్టుకొని ద్వంద్వ యుద్ధమునకు పూనుకొంటివి. ఆకాశమందు మీ ఇద్దరు గదులు ఒకదానినొకటి తగులుట వలన ఘటాఘట శబ్దము వ్యాపించినది. మీ ఇద్దరు యుద్ధమును చూడవలెనని దేవతలు కుతూహలముతో బారులు కట్టి నిలబడి ఉండిరి. అప్పుడు బ్రహ్మదేవుడు నీతో పరమాత్మ ఈ రాక్షస సాధముని సంధ్యాకాలమునకు ముందే వధింపుము అని సూచన చేసి ఉండెను. ప్రభు, గదా యుద్ధమున నీ గద రాక్షసుడైన హిరణ్యాక్షుడి గదాగతమునకు భూమిపై పడిపోయి
పడిపోయినదట. ఇది ఎంత ఆశ్చర్యకరమైన విషయము! నీవు కూడా ముఖమునందు చిరునవ్వు వెలుగుచుండగా రాక్షసుల అందరినీ సంహరించుట యందు ఖ్యాతి నొందిన నీ చక్రమును మనసులో స్మరించుకుంటివి. అప్పుడది నీ యొక్క చేతికి వచ్చి చేరును. అంతట నీవు అద్భుతంగా విరాజిల్లితివి. మృత్యువు వలె మహాభయంకరుడైన హిరణ్యాక్షుడు నీపై తన శూలమును విసిరివేసినాడు. అప్పుడు నీవు చక్రాయుధమును ప్రయోగించగా అతని శూలము ముక్కలు ముక్కలుగా అయ్యెను. అందువలన హిరణ్యాక్షుడు అమితమైన కోపంతో నీపై ముష్టి ప్రవాహమును గావించెను. అట్లే అతని సమస్త మాయలు నిన్ను ఏమీ చేయలేకపోయెను. ఆ రాక్షసుడు జగత్తునంతయు మోహమున ముంచు మాయలు నీపై ప్రయోగించెను. హిరణ్యాక్షుడు ప్రయోగించిన మాయలన్నిటినీ నీ చక్రకాంతి అవలీలగా నాశనం చేసినది. అందువలన ఆ రాక్షసునకు కోపమధికమయ్యెను. అతడు కోపం పట్టలేక నీపై ఘనమైన ముష్టిఘాతములకు దిగెను. అప్పుడు నీవు నీ పాదాంగుష్టము చేత హిరణ్యాక్షుని యొక్క చెవి దగ్గర ఒక్క దెబ్బ కొడితివి. దేవా, మహాకాయుడైన హిరణ్యాక్షుడు నీ పాద ప్రవాహముల దాటికి నోటి నుండి రక్తం గ్రక్కుచు అసువులు వీడెను, పడిపోయెను. అతనిని నీవు అట్లు దెబ్బతీసినందులకు అప్పుడు ఋషులందరూ నిన్ను పొగడసాగిరి. వారి హృదయములలో ఆనందం పొంగి పొరిలెను. అంతట వారు భక్తితో స్తోత్రములు చేయుచు యజ్ఞ వరాహ స్వరూపుడవైన నిన్ను స్తుతింపసాగిరి. పరమపురుష, నీ శరీర చర్మము గాయత్రి మొదలగు ఛందస్సులు, నీ రోమములు దర్భలు, నీ నేత్రములు ఘృతములు, అధ్వర్యుడు, ఉద్గాత, హోత, బ్రహ్మ అను ఈ నాలుగు, నీ నాలుగు పాదములు, నీ ముఖము సృక్కు, ఉదరమే ఇడ, నీ నాలుకే గ్రహము, కర్ణములే చమసములు, వీర్యమే సోమరసము, నీ గళమే ఉపసదము అను ఇష్టి విశేషము కనుక నీవు సంపూర్ణంగా యజ్ఞస్వరూపుడవు. గురువాయూర్పురాధీశ శ్రీకృష్ణ, ఈ విధముగా మునీంద్రులు అందరూ చేసిన అనేక విధముల స్తోత్రములకు నీవు చాలా సంతుష్టుడవైతివి. విశాలము ఉత్తమమైన శరీరముతో నిర్మలమైన కీర్తించే ప్రకాశించు నీవు నీ లోకమైన వైకుంఠమునకు చేరి ఆనందామృతమున ఎప్పటి వలె విహరించుచూ ఉంటివి. మధుసూదన, నా సమస్త రోగములను కృపతో తొలగింపుము తండ్రి. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమన్నారాయణంలోని వరాహావతార వర్ణనము హిరణ్యాక్ష వధ అను 12-13 దశకములు సమాప్తం. జై శ్రీకృష్ణ, జై గురువాయూరప్పన్, జై శ్రీరామ్.